అండి. భారతీయ టూ చూసారా? చూసే వస్తున్నాను సార్. ఎలా ఉందండి? మైండ్ బ్లోయింగ్ సార్. భారతీయుడు సినిమా చూసినాడు మళ్ళీ ఇంకా లంచం మాట ఎత్తడు. చదువుకునే పిల్లలు కూడా ఇలాంటి సినిమా చూస్తే రేపు పెద్ద అయ్యాక ఎలా మెలగాలి అని చూస్తారండి సార్. నిజంగానే జనాన్ని కాపాడతారు సార్. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక ఇద్దరు ఉన్న, ముగ్గురు పిల్లలున్నా, ఒక తన కొడుకు గాని కూతురు గాని నిజంగా మారితే నిజంగా ఈ లంచగొండితనమే ఉండదని సినిమాలో నిరూపించాడు సార్ శంకర్ సార్. నిజంగా ప్రతి ఒక్కరు గోల్డ్ అడ్డంగా సంపాదించి ఏంటి ఆఖరికి కూర్చునేది కూడా గోల్డ్, మంచం గోల్డ్, మొత్తం నడిచే దెబ్బంతా గోల్డ్. అసలు సినిమా చూస్తే అంతా గోల్డ్ మయం. ఏదో నేను ఎక్కడో ఏదో లోకానికి వెళ్ళి ఈ లోకానికి వచ్చేనేమో బయట కనిపిస్తుంది సార్. నిజంగాను శంకర్ సార్ సినిమా చెయ్యాలంటే శంకర్ తర్వాతే ఏ డైరెక్టర్ అని అనుకుంటున్నాను నిజంగాను. కానీ చాలా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అంటే మరి సినిమా భారతీయుడు 1 దాంట్లో ఫ్యామిలీ ఇందులో ఫ్యామిలీ అయితే లేదు సార్. ఓన్లీ భారతీయుడు 2ని చూపించారు. భారతీయుడు 2 లాస్ట్ ఏంటంటే నిజంగా క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ మామూలుగా లేదు. భారతీయుడు 3 కూడా ఉంది సార్. ఆల్రెడీ ఇందులో చూపించి భారతీయుడు 3 కూడా ఉంది. ఇంకా సినిమా చూస్తుంటే మరీ లంచకుంటే అనేది లంచం అనేది రాడు. ఇంకా అంత గోల్డ్ ఎంత సంపాదించి ఏం చేసుకుంటారు ఆ గోల్డ్? ఏం చేసుకుంటారు గోల్డ్? నేనైతే ఇంకా ఈ దెబ్బతో మారిపోతున్నాను సార్. నేను మారిపోతాను. రండి ఇదిగో ఇచ్చేస్తాను సార్. నాదంతా ఇచ్చేస్తాను నేను. నిజంగా అంటే నేను మారి మీరు ఒక్కరు కూడా మారాలి అంతే. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసి నేను మారిపోతాను సార్. నేను ఇదిగో ఇచ్చేస్తాను. నాది పని చేస్తాను. మీరు కూడా లంచం తీసుకుంటే మానేయండి. మానేస్తేనే మొత్తం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. ఓకే, కమల్ హాసన్ గారి గెటప్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా కొత్తగా ఎక్కడికక్కడ కొత్త. అసలు కమల్ హాసన్ అనేది మామూలుగా కనిపించదు ఇందులో. అన్ని గెటప్సే, స్టార్టింగ్ తోనూ గెటప్సే, అన్ని గెటప్సే. చాలా బాగుంది అసలు. కొత్తదనం అసలు. కమల్ హాసన్ ఇంకా 20 సంవత్సరాల్లో ఇంకా వయసున్నా కూడా అంటే ఫైటింగ్లు చేస్తుంటే ఇంకా 20 సంవత్సరాలు కూడా అనిపిస్తుంది మన సినిమా అయితే. చాలా బాగుంది. 3 ఎలా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. 3 ఇంకా భారీగా. 1 ఎలా ఉంది, 2 దానికి మించి ఉంది, 3 ఇంకా దాని అమ్మ జీవితం అన్నట్టు ఉంటది. వెయిటింగ్ అంటే 1 లో ఫ్యామిలీ అట్లా చూపించాడు, 2 లో వచ్చి ఓన్ లంచగొండ గురించి చూపించాడు. మరి 3 లో ఏం చూపిస్తాడు అనేదే ఇక్కడ కథ అనమాట. ఏంటంటే గన్న కాల్చకుండా ఫైటింగ్లు కాదు. వీళ్ళు అనగానే అంటే ఆ లోపల ఒక్కోటి ఇక్కడ పొడిస్తే ఒక రకం, ఇక్కడ పొడిస్తే ఒక రకం అని అంతే. అది కొత్త రకం, ఒక వైద్యంలాగా చూపించారు శంకర్ గారు. అంటే ఆయన చూపించిన పెద్ద సినిమాలు కూడా ఏదో కొత్త కొన ఉంటది కదా, ఇందులో కూడా వాళ్ళు చూపించారు సార్. చాలా ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు 5కి? నేను 5కి 3.9 ఇస్తాను సార్. 3.9. ఎందుకంటే ఆ 1.4 పాయింట్ కూడా నెక్స్ట్ 3 సినిమా 5 ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. సినిమా చాలా బాగుంది. యాక్చువల్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు. చిన్న పిల్లలతో సహా, ముసలోళ్ళతో సహా చూస్తే లంచం తీసుకునే వాళ్ళు 3 వెనక్కి ఇచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.